పెన్షన్ల కోత స్టార్ట్ చేసినటువంటి కూటమి. కోతలంటే ఏ పంట కోతలో వర్షాలు పడుతున్నాయి కదా, పాపం రైతులకి ఏమన్నా అండగా ఉన్నారని అనేసుకునేరు. రైతు భరోసా ఇప్పుడు వరకు ఇచ్చింది లేదు. పెన్షన్ల కోత. చిత్తూరు టౌన్ లో ఒక తాత వీడియో చూసి నేను ఈ లైవ్ చేస్తున్నాను. ఆయనకి పాపం గత 5 ఏళ్ల నుంచి పెన్షన్స్ వచ్చాయి. ఇన్ ద సేమ్ టైం ఇంకా ఆశ్చర్యం ఏంటంటే మొన్న 7,000 అన్నారు కదా, అంటే ఏప్రిల్ మే జూన్ ఇవ్వాల్సిన 1000 మొత్తం 7,000 కలిపి అప్పుడు కూడా ఇచ్చారట తాతకి. కానీ ఆశ్చర్యం ఏంటంటే పాపం ఈసారి లేదని ఆయన చాలా బాధతో వీడియో చేయడం జరిగింది. నాకేమనిపించిందంటే పర్సనల్ గా అయితే ఆ తాత ఎప్పుడన్నా వైఎస్ఆర్సీపీ జెండన్నా పట్టుకుని ఉండాలి, లేదంటే ఏ వైఎస్ఆర్ పెద్ద ఆయన అభిమానం అయినా అయి ఉండాలి. అందుకని కోతలు. నాకు తెలిసి రేపు ఇవ్వబోయే పెన్షన్ లో సొగానికి సొగం కట్ చేయకపోతే అప్పుడు జగనన్న అయితే పార్టీ చూడం, మతం చూడం, కులం చూడం, ఇలాగా జగనన్న యాటిట్యూడ్, జగనన్న ఆలోచన విధానాలు ఉంటాయి. అని బాబు కూటమి అంత మంచితనం లేదు. కూటమి వాళ్ళు చాలా ప్లాన్డ్ గా ఎవరికి పథకాలు ఇవ్వాలి, ఎవరికి కట్ చేయాలి, ఎవరికి పెన్షన్ల కోత పెట్టాలి, లేదా ఎవరికి పథకాల కోతలు చేయాలి అనేది చాలా చాలా క్లారిటీగా ఉన్నవాళ్ళు. కాబట్టి దయించి మన ఏరియాలో ఏ అవ్వలకి ఏ తాతలకి కట్ చేస్తారు. ఎందుకంటే పెన్షన్ అనేది ఒక ఎమోషన్. చాలా మందికి వాళ్ళ పిల్లలు చూడకపోయినా కూడా సొంత బిడ్డలాగా జగనన్న బయటికి రానియకుండా వాళ్ళ మంచాల కాడికే వాలంటీర్లను పంపించి చేసినటువంటి విధానాలు మనం అందరం చూసాం. అదేంటో అర్థం కాదు కానీ ఎప్పుడూ కూటమి ముసలోళ్ళ మీద, పేదల మీద, చిన్న పిల్లల మీద వాళ్ళ జులుము వాళ్ళ మీదే చూపిస్తారు, దళితుల మీద. ఎందుకంటే పాపం వాళ్ళైతే తిరిగి క్వశ్చన్ చేయలేరు, మాట్లాడలేరు. అది వాళ్ళ ధీమా. దయించి ఈ వీడియో చూస్తున్న అందరూ ఒకసారి ఆలోచించాలి. అండ్ మోర్ ఎవర్ పాపం డెఫినెట్ గా మళ్ళీ వాళ్ళు ఎవరిని అడుగుతారు తెలుసా, వీళ్ళు ఎంత వాలంటీర్లను పక్కన పెట్టినా కూడా మళ్ళీ వెళ్ళి వాలంటీర్లను అడుగుతారు ఈ ముసలోళ్ళు తాతలు, బాబు ఎందుకు నా పెన్షన్ కట్ చేశారు అని. సిస్టమ్ అంతలా చుచ్చుకొని పోయింది. సో వాళ్ళ మీద ఎందుకు, పేదల మీద ఎందుకు, పాపం అవ్వాతాతలు, వృద్ధులు, వికలాంగులు, మంచం మీద ఉన్నటువంటి వాళ్ళ మీద మీ జులుం ఎందుకు అంటున్నాను. ఇంకెక్కడన్నా కోతలు వేయండి. మీకు ఏమంటారు, దొంగ లెక్కలు చూపించడం, దొంగ మాటలు చెప్పడం, అబద్ధాలు చెప్పడం కొత్తేం కాదు. కాబట్టి డెఫినెట్ గా ఇంకేడన్నా చూపించుకోండి. అలా పిచ్చి చెట్లకి 36 కోట్లు ఎలాగైతే చూపించారో అలాగే ఏదైనా చేయొచ్చు కదా. పాపం వాళ్ళ పెన్షన్లు వాళ్ళ నోటి కాడ కూడు, వాళ్ళ కడుపు కొట్టడం ఎందుకు? అది ఎంత పాపం అనేది త్వరలో తెలుస్తుంది మీకు. డెఫినెట్ గా త్వరలోనే తెలుస్తుంది. అండ్ మోర్ ఎవర్ నా రెండో టాపిక్ ఏంటంటే పాపం ఇవాళ మన హోంమంత్రి అక్క లైవ్ ఇచ్చారు. ఏంటక్క మళ్ళీ అంటే వాళ్ళు అప్పుడు ఏదో స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నావు కదా, మహిళా ప్రెసిడెంట్ గా మళ్ళా లైవ్లు పెట్టుకుంటున్నావు అంటే, అయితే నీకు ఇచ్చిన పదవి నువ్వు న్యాయం చేయకుండా ఉంటుండాలా, లేదు నీ తాహతకు మించి అర్హతకు మించి నీ పోస్ట్ అన్న ఇచ్చుండాల అని నాకు అనిపించింది ఇవాళ నువ్వు పెట్టిన లైవ్. అసలు హోమ్ మినిస్టర్ నీకు ఇచ్చారు అని అంటేనే నీ చేతిలోనే ల్యాండ్ ఆర్డర్ ఉంటుంది కదా.
మళ్ళీ వచ్చి నువ్వు పాత ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నావంటే నేను అనలేదు, చంద్రబాబు నాయుడు గారే అన్నారట. చురుకుగా పనిచేయాల్సినటువంటి హోంమంత్రి అంటే నువ్వు చురుకుగా పనిచేయట్లేదు అని మీ అధ్యక్షుడే స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. అసలు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే నైతిక విలువలు నీకెక్కడున్నాయి? ఇన్ని అగత్యాలు జరిగినప్పుడు ఎక్కడైనా నువ్వు ఒక్కసారి కాకపోతే ఒక్క చోటికైనా నువ్వు వెళ్ళి పరామర్శించి ఇదిగో నేను మీకు అండగా ఉన్నానని ఒక చోట కాకపోతే ఒక చోట చెప్తే నువ్వు లైవ్ పెడితే ఒక అర్థం ఉంటది, జనాలు కూడా హర్షిస్తారు. అట్లీస్ట్ నీ వైపు మాట్లాడాలి అనుకున్న వాళ్ళైనా పాపం నీ వైపు మాట్లాడతారు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అట్లీస్ట్ నీ జిల్లాలో, నీ సొంత జిల్లాలో ఇంటికి వెళ్ళి మరి దారుణంగా చంపినటువంటి ఆ ఫ్యామిలీని వెళ్ళి కలిసావా? రీసెంట్ గానే ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు వీడియో చేశారు, చూడండి వెళ్ళి. పక్కన ఆ రోజు ఏదో నీకు సన్మానం ఉంటే అదే రోజు నువ్వు వెళ్ళి సన్మానం చేయించుకున్నావంట గాని వాళ్ళ దగ్గరికి ఇప్పుడు వరకు వెళ్ళలేదు. మినిమం హోమ్ మినిస్టర్ వచ్చి కలిసి మాతో మాట్లాడాలి కదా అని చెప్పేసి నీ సొంత జిల్లాలో బాధపడుతున్నటువంటి బాధితులు మాట్లాడుతుంటే నీకు వినిపించలేదు. గాని నువ్వు వచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కోసం జగన్మోహన్ రెడ్డి అనుకోని ఎక్స్ఎమ్మెల్యే అనుకోని నువ్వు మాట్లాడితే చాలా దయ్యాలు వేదాలు వల్లిస్తాయి అంటారు చూశారు, అలా అనిపించింది నాకు. పోనీ నీ సొంత నియోజకవర్గంలోనే కోటవురుట్లలో 2 మహిళలు బయటికి వచ్చి బట్టలు చించి మరి కొడుతుంటే నువ్వేం చేసావు? అట్లీస్ట్ అసలు ఆ ఇష్యూ కోసమైనా నువ్వు మాట్లాడావా? నీకు ఏ నైతిక హక్కులున్నాయి, నీకు ఏ నైతిక విలువలు ఉన్నాయని ఇవాళ నువ్వు వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నావో నాకు అర్థం కాలేదక్క. దేనికి పెడుతున్నట్టు నువ్వు? అసలు లా అండ్ ఆర్డర్ ని నేనేం చేయాలి, నేను బెత్తలు పట్టుకొని తిరగాలనా అని మాట్లాడావు. నువ్వేం చేయలేవని నీవు ఇచ్చే స్టేట్మెంట్లతోనే జనాలకు అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి వర్స్ట్ డెసిషన్ లో ఏదన్నా డెసిషన్ ఉందంటే ఇదే అని నేను అన్నట్లా మీ పార్టీ వాళ్ళే అంటున్నారంట. మళ్ళీ నాకు పడి ఏడుస్తారు నేనేదో అన్నానని. నలుగురిని పోలీసులు వేసుకొని తిరిగేస్తే హోమ్ మినిస్టర్ అనుకుంటున్నట్టున్నావు అక్క. అది కాదు జనాల్ని పరిపాలించడం అంటే, అది కాదు లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయడం అంటే, అది కాదు. కొంచెం మాట్లాడేటప్పుడు ఇప్పుడైనా నువ్వు పదవిలో ఉన్నావని తెలుసుకొని పదవిలో ఉన్నట్టు నువ్వు మాట్లాడు. ఇంకా పాత అప్పుడు మైకులు పెట్టుకొని అప్పుడు కూర్చొని మాట్లాడేదానివి కదా పార్టీ ఆఫీస్ లో కూర్చొని, మళ్ళీ సేమ్ అదే రూట్కి నువ్వు వచ్చావంటే నిన్న ఆ రూట్కి తెస్తున్నారు. నీ పదవి కాలం అప్పుడే తీరిపోయిందన్న విషయం నాకు ఇవాళ నువ్వు పెట్టినటువంటి ప్రెస్ మీట్ చూస్తే నాకు అర్థమైంది. సో మీ పార్టీ వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు, అందుకే నిన్ను మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అని మళ్ళీ నేను తీసుకొచ్చారని నాకు అర్థమైంది. నాకు అర్థమైన విషయం అయితే అది. ఢిల్లీకి వెళ్తున్నారు, టాపిక్ డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. టాపిక్స్ మీకన్నా డైవర్ట్ చేసిన వాళ్ళు ఏ స్టేట్ లో లేరు. ఆ పసికందు కోసం 14 రోజులైంది. ఆ పసికందు శవం ఇప్పటి వరకు కూడా తేల్చలేకపోయినటువంటి మీరు వేరే టాపిక్స్ వేరే డైవర్షన్స్ తీసుకొని వచ్చింది మీ కూటమి వాళ్ళు. మీరు మాట్లాడుతున్నారా డైవర్షన్ కోసం? జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తున్నారంటే మీకు కూటాలు కదిలిపోయి ఏం చేయాలనో తెలియక ఇదిగో ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టుకొని బయటకు వచ్చి మాట్లాడుకుంటున్నారు. రేపు ఢిల్లీలో ఈ రాష్ట్రమే కాదు మొత్తం ప్రపంచమంతా మీరు చేసినటువంటి ఘోరాలు, నేరాలు, దోపిడీలు, దొంగతనాలు, రేపులు, మర్డర్లు
ప్రతి ఒక్కటి చాలా చాలా క్లియర్ గా స్క్రీన్ వేసి మరి చూపించబోతున్నారు. గెట్ రెడీ, కూర్చొని స్క్రీన్ల ముందు కూర్చొని అప్పుడు మాట్లాడండి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, దాన్ని ఎదుర్కోలేక వీళ్ళు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఏం చెప్పుకుంటారు, ఏం చేశారని చెప్పుకుంటారు. మీరు చేసింది చెప్పుకోవడం అనేది కూటమికి ఇవాళే కాదు, ఏ రోజు చాతవ్వలేదు. ఇవాళ మీరు చేసేదేంటి? మీరు ఓట్లు ఇదిగో పలాన్ని చేసాం మాకు వెయ్యాలి అని మీరు అడగలేకపోయారు. పోనీ ఇప్పుడైనా ఈ 45 రోజులు మేము ఇంత చేశాము అందుకే మాకు అసెంబ్లీలో సమావేశాలు అనుకోవడానికి కూడా ఏం చేయలేదు. ఏం చేయలేకే శ్వేతపత్రం అనేది ఒక డూప్ పత్రాన్ని క్రియేట్ చేసి ఏం శ్వేతపత్రాలు ఇస్తారు? 14 లక్షల కోట్లని మీరు చెప్పి బ్యాడ్ ప్రోపగండా చేస్తుంటే చెంప చెల్లు అనే విధంగా సెంట్రల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ బయటకు వచ్చి 4 లక్షల కోట్ల అప్పులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ చేసిందనని చాలా క్లియర్ గా చెప్పింది. మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. దానికి ముందు మీ టీడీపీ నాయకుడు అధిపతి విజనరీ 14 సంవత్సరాల చరిత్ర 40 సంవత్సరాల రాజకీయము అని చెప్పుకున్నటువంటి ఆయన 2 లక్షల కోట్ల అప్పు జగన్మోహన్ రెడ్డి గారు నెత్తి మీద పెట్టారన్న విషయం కూడా చాలా క్లారిటీగా చెప్పారు. సుగాలి ప్రీతి అని చెప్పారు. సుగాలి ప్రీతి కేసుని డీల్ చేయండి పోనీ, లేదా తప్పిపోయిన 32,000 మందినైనా డీల్ చేయండి. అసలు నువ్వు స్టేట్ మొత్తం ఎందుకు? నీ ఏరియాలో జరిగిన, నీ నియోజకవర్గంలో జరిగినటువంటి ఏదైతే ఘోరాలున్నాయో, ఆడవాళ్ళ మీద జరిగిన అగత్యాలున్నాయో ముందు ఆ 2 తేల్చి అప్పుడు మనం ఇలా ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తే జనాలు కూడా హర్షిస్తారు. కరెక్టేరా, హోంమంత్రి బాగా చేసి మాట్లాడారా అనిపిస్తుంది. మనం చేయము, మనకు చేత కాదు, అడిగే వాళ్ళేమో ఇదిగో ఇలా బూతు కామెంట్లు పెట్టుకుంటుంటారు. మీకు భయం ఢిల్లీ పెద్దలంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు భయం? దేనికి భయం? ఇవాళ పార్లమెంటులో చాలా మంది ప్రశ్నించి ప్రత్యేక హోదా కోసం మాట్లాడుతుంటే మీ నోట్ల నుంచి ప్రత్యేక హోదా ఏ రోజు రాలేదు. సాక్షాత్ మోదీ గారు, ప్రధానమంత్రి గారే బయటకు వచ్చి ప్రత్యేక హోదా కాదు మాకు డబ్బులే కావాలి అని చెప్పేసి మీరు ఎన్ని లక్షల కోట్లు డబ్బులు తీసుకున్నారో ఆయన నోట్తోనే ఆయనే చెప్పారు. వాళ్ళు రిలీజ్ చేశారు, సెంట్రల్ వాళ్ళు. గత ప్రభుత్వం విషయం చెప్తున్నా, ఇప్పుడుది కాదు. మాట్లాడేటప్పుడు నోరు అదుపు పెట్టుకొని మాట్లాడాలి. మేము అనలేమా? మాకు చేతవుదా? అరే తొరే ఒరే నా కొడక అనడం ఎంతసేపు పని? చదువుకున్న చదువు మన విజ్ఞానం అడ్డుపడుతుంది. కాబట్టి మీరు నా వీడియోలు ఏ వీడియో అయినా చూడండి, నేను గారు అని సంబోధించి మాట్లాడతాను తప్ప ఎలా పడితే అలా మాట్లాడం. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీళ్ళు మాట్లాడిన దాంట్లో 0.001% కూడా ఆయన తప్పుగా ఏ రోజు దూషించి నువ్వు అని సింగులర్ గా కూడా మాట్లాడి ఉన్నాడు. కానీ మీరు మాత్రం చెప్పులతో కొడతాం, నా కొడకల్లారా ఈడ్చిచ్చి తన్నండి. అసలు మీ పాత వీడియోలు చూస్తే జనాలు వెళ్ళి చూడండి అయ్యా, వాళ్ళ పాత వీడియోలు చూడండి ఒకసారి. వాళ్ళు మాట్లాడండి, ప్రచారం చేసుకోవాలా? వాళ్ళు ఏ రోజు ప్రచారం చేయలేదు. మాకు ఓట్లేంట్రా నాయన, మేము ఇదిగో ఇంత మంచి చేసాం రాష్ట్రానికి అని చెప్పేసి వాళ్ళు ఏ రోజు అడగలేదు. రోడ్డు మీద ఈడ్చి తన్నుతాం, నరుకుతాం, ఇవి వాళ్ళు చేసినటువంటి ప్రామిసులు. సూపర్ 6 కోసం అడుగుతుంటే మీకు బాధలు నొప్పులు వచ్చేస్తున్నాయి. మీరిచ్చిన వాగ్దానాలే కదా అవి. అడుగుతుంటే ఎందుకు తుల్లిపడిపోతున్నారు మీరు? అవి అడుగుతుంటే మీకు ఎందుకు కోపం వస్తుంది? రేపు 24వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నటువంటి ఢిల్లీలో ధర్నాలకి మీ కూటమి కుదుళ్ళు కుదపకపోతే మళ్ళీ నేను అదే రోజు నేను లైవ్ పెడతా, ఆ రోజు మాట్లాడుకుందాం.
డెఫినెట్ గా నేను పెడతా ఆ రోజు లైవ్. చేత కాకపోతే రాష్ట్రపతి చేతికి ఇచ్చేయండి పరిపాలన. మీకు చేత అవ్వదన్న విషయం ఈ 45 రోజులు చూస్తుంటే అర్థమైపోయింది జనాలకి కూడా. చాలా మంది మీ టీడీపీలో వాళ్ళే, చాలా మంది మీ జనసేనలో వాళ్ళే ట్వీట్లు పెడుతున్నారు, ఇది అన్యాయం, ఇది ఘోరం, ఇది నరుకుడుతనం అనేది కరెక్ట్ కాదు అనని. మేం మాట్లాడడం కాదు, ఆ ట్వీట్లు ఆల్రెడీ వైరల్ అవుతున్నాయి, మీరు చూసుకున్నా తెలుస్తుంది. లేదంటే పాపం మాట్లాడినందుకు వాళ్ళని కూడా సస్పెండ్ చేసి పడేస్తారు కదా. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేసి ఈ 45 రోజుల్లో ఎవడికి ఇష్టం వచ్చినట్టు ఆడు నరుక్కొని చంపుకొని వెళ్ళిపోతున్నారు. మీరా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేది? లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంది, గవర్నమెంట్ మీ చేతిలో ఉంది, అయినా కంట్రోల్ లేక చేయలేకపోతున్నారంటే అది మీ చేతగానితనం. దాన్ని ఒప్పుకొని మాకు చేత కాలేదయ్యా, ఈ 5 ఏళ్ళు నువ్వు ఎలా రాష్ట్రాన్ని చూసావు, ఏ విధంగా సంక్షేమ పథకాలు ఇచ్చావు, ఏ విధంగా ఎవరికి కోతలు పెట్టకుండా అందరికి న్యాయం చేశావు, ఏంటి నీ అడ్మినిస్ట్రేషన్ అని ఆయనకి గులాం చేసి సారీ చెప్పి అప్పుడు కదలండి అందరూ. అది మానేసి ఏం జరిగినా మళ్ళీ గంజాయి అంట. గంజాయి అసలు మీ హయాంలో జరిగినంతగా గంజాయి ఈ ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. కాలేజీలు లెక్కేసుకోండి, గీతం కాలేజీ, నారాయణ కాలేజీ, చైతన్య కాలేజ్ విజయవాడ, ఎన్ని క్లిప్పింగ్స్ వచ్చాయో చూసుకోండి ఒకసారి. గంజాయి కోసం మీరు మాట్లాడుతున్నారా? ఇన్ని రోజులు కూడా మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక నిజమైతే ఒప్పుకున్నారు. ఏంటి తెలుసా? గంజాయి తాగి వాడు హత్య చేశాడు అనని. అంటే అర్థం ఏంటి? హత్య చేశాడనే కదా, మీరు ఒప్పుకున్నారు కదా. అంటే మీరే గంజాయి తాగించి వాడితో హత్య చేయించారా? ఎట్టసారి మాట్లాడతారు? ఒక నిండు ప్రాణం పోతే అడిగేదానికి తప్పేముందండి? ఎందుకు మీ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే ఎందుకు కలవలేకపోయాడు? ఎందుకు కలవలేకపోయారు? 3 రీజన్స్. ఒకటి, చేసింది మీ పార్టీ వాడని మీకు తెలిసి ఉండాలా, వాడిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కాపాడుకోవడానికి మీరు వెళ్లకుండా ఉండాలా. 2, పోతే తంతారు గ్యారంటీగా అనన్నా ఉండాలా. 3, జరిగింది వైఎస్ఆర్సీపీ కార్యకర్త కదా మనకెందుకు అనన్నా వదిలేసి ఉండాలా గాలికి. ఈ రాష్ట్రాన్ని మీరు వదిలేస్తుంది ఇలాగే, ఈ 45 రోజులు ఇలాగే వదిలేరు. సో నా ఓవరాల్ పాయింట్ ఏంటంటే, మీరు ప్రెస్ మీట్లు పెడితే దానికి ఒక విలువ, ఒక విజ్ఞత, ఒక జస్టిస్ ఉండాలి. మీరే ఏం చేయలేకపోతున్నారు. నీ సొంత నియోజకవర్గంలోనే నువ్వేం చేయలేకపోయావు. ఇవాళ వచ్చి ఎలాగ నువ్వు ప్రెస్ మీట్ పెడుతున్నావో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు ప్రెస్ మీట్ పెట్టడానికి నీకు మొహం ఎలా చూపించాలనిపించిందో, లేకపోతే అక్కడ ఉన్న విలేకరులు ఈ క్వశ్చన్స్ వేసారో లేదో నాకు తెలియదు. నేను అంతా చూడాల, కొంచెమే చూశాను, నాకు చూడబుద్ది అవ్వలేదు కూడా. ఎందుకంటే నువ్వు ఏదైనా చేస్తుంటే ఈ 45 రోజులు చేసి నువ్వు ప్రెస్ మీట్ పెడితే అమ్మ షబాష్ చేశారు అందుకే ప్రెస్ మీట్ పెట్టారు అనుకోవడానికి. నీ నియోజకవర్గం నీ జిల్లాలో వాళ్ళకే నువ్వు న్యాయం చేయకుండా, రాష్ట్రంలో ఇంత అడ్డగోలుగా జరుగుతుంటే ఏ ఒక్కరి దగ్గరికి నువ్వు వెళ్లకుండా, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు గంజాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అందుకే హత్యలు జరుగుతున్నాయంటే నవ్వుతారు. బికాస్ ఎవ్రీ మీడియా ఒక అటెన్షన్ తో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో, ఏంది ఘోరాలని. ఇది హోంమంత్రి అలా బయటకు వచ్చి మాట్లాడుతుందని చెప్పి మిగతా స్టేట్ వాళ్ళంతా నవ్వుతారక్క. సో అందుకని బాగోదు, నువ్వు అలాంటి మాటలు అలాంటి ప్రెస్ మీట్లు పెట్టకు. సో డెఫినెట్ గా రాజకీయం చెయ్యొచ్చు, వాళ్ళ కోపాలు ఉన్నాయనుకో. నేను ఇంకా లైవ్గా ఏం చెప్తున్నా తెలుసా, మీకు ఒక కోపం ఉందనుకో, వెళ్ళి ఆ నాయకుడిని ఒక దెబ్బ వేసుకోండి. మీ కక్ష తీరుతుంది అనుకుంటే ఒక దెబ్బ వేసుకోండి. పోనీ ఏం చేస్తాం, ఏం చేయలేక ఈ మాట చెప్తున్నా. కానీ ఈ సంపడాలు, నరకడాలు, ఊచకోత కోయడాలు మాత్రం దయించి ఆపండి.
పాపం కార్యకర్తలు ఏమి చేయరు, వాళ్ళు నిస్వార్థంతో పనిచేసిన వాళ్ళు ఎవరైనా, ఏ కార్యకర్త అయినా, మీ పార్టీ అయినా ఈ పార్టీ అయినా నిస్వార్థంతో పనిచేస్తారు. వాళ్ళ మీద ఎందుకు మీ జులుం? అమాయకులు డబ్బులున్నా లేకపోయినా పెట్రోల్ వేసుకొని బండ్ల మీద తిరుగుతారు, జెండాలు మోస్తారు, ఎండనక వాననక, కేవలం ఒక అభిమానంతో పనిచేస్తారు. అలాంటి వాళ్ళ మీద మీ జులుం. ఇంట్లో అమ్మ తిడుతున్నా, ఇంట్లో పిల్లని తిడుతున్నా, ఒరే నీకు ఆ రాజకీయం వల్ల నీకు ఏం రూపాయి వస్తుందరా, ఏం లాభం వస్తుందరా అని ఊరంతా తిడుతున్నా కూడా వాడు పట్టుకున్న జెండాకి కట్టుబడి నిల్చుంటాడు. వాడు కార్యకర్త అంటే. అలాంటి కార్యకర్తలని ఇబ్బంది పెడితే మీకు వచ్చే ఈ రాక్షస ఆనందం ఏంటనేది నాకు ఇప్పటికీ అర్థమవని విషయం అదే. పెద్ద పెద్ద లీడర్ల మీద చూపించుకోండి మీ జులుం. కార్యకర్తల మీద ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారు చెప్పండి? ఏం చేస్తున్నారు వాళ్ళు? నమ్మిన బంటులుగా ఉంటారు, నమ్మిన నచ్చిన లీడర్ అసలు ఓడి. నిజంగా స్టేట్ లో చేతులెత్తి దండం పెట్టచ్చు. ఓడిపోయిన ఒక వ్యక్తి కోసం నిన్న ఎలాగొచ్చారు జనాలు. ఆ జనాలు చూసిన రోజు నాకైతే అనిపించింది ఇది గ్యారంటీగా ఈవీఎం పనే. పాపం జనాలు ఓట్లేశారు, ఎప్పుడు జనాల్ని అనకూడదు అనిపించింది నాకైతే. మీరు చంపుతున్నా కూడా అంతమంది జనాలు వచ్చారంటే, ఒరే నేను రేపు వెళ్తే నా ఊర్లో నన్ను చంపేస్తారా అని కూడా భయపడకుండా వచ్చారంటే అది వాళ్ళ గుండె ధైర్యం. అలాంటి వాళ్ళ మీద మీ జులుం. డెఫినెట్ గా మీకు అసెంబ్లీలో కూర్చున్నా కూడా ప్రశాంతత లేని విధంగా, ప్రశాంతత 1% కూడా ఉండదు. అవసరమైతే అసెంబ్లీలో స్క్రీన్లు వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఢిల్లీలో ఏం చేయబోతున్నారని మీరు చూడకపోతే మార్క్ మై వర్డ్స్, డెఫినెట్ గా నేను అదే రోజు లైవ్ పెడతాను. అప్పుడు మనం మాట్లాడుకుందాం. అప్పుడు దాకా వెయిట్ అండ్ వాచ్. సో ఈ లైవ్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అభిప్రాయాలు షేర్ చేశారు కానీ బట్ నేను నా ఫ్లోలో ఉండడం వలన నేను చూడలేకపోతున్నాను. తర్వాత చూస్తాను మళ్ళీ లైవ్ కాకుండా మళ్ళీ నార్మల్ టాక్స్లో వచ్చినప్పుడు నేను డెఫినెట్గా వాటికి రిప్లై ఇస్తాను. అండ్ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.